AV9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నారని కొండేటి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డీ రఘురామనాయుడు ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని స్థానిక గమని ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించారు. తొలుత మెయిన్ రోడ్లో నల్ల బెలూన్లు గాల్లోకి ఎగరవేసి నిరసన తెలిపారు. అనంతరం రౌండ్ టేబుల్ సమావేశంలో అధికారంలోకి వచ్చిన గత 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం పరిపాలన పూర్తిగా విఫలమైందని, వాటి వైఫల్యాలపై చర్చించారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురామనాయుడు మాట్లాడుతూ రాని ఇవాళని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మీడియాలో కానీ మీ మీడియా సోదరులతో కానీ అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఇది నిజం కాదా అని అడుగుతున్నాం. ఇవాళ డిఎస్సి పేరు మీద ఉద్యోగాల్లో ఎటువంటి అరాచకాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో గత 10-15 రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ స్పోర్ట్స్ కోటా అనేది ఏంటి? ఇవాళ మనం కొన్ని సినిమాల్లో కూడా చూసాం. ఇవాళ పేరు ఊరు లేని ఒక గ్రామానికి ఒక పేరు కావాలన్నా, ఒక ఊరు కావాలన్నా అక్కడ ఏదో ఒక ఆట, కబడ్డీయో, వాలీబాల్, క్రికెట్, కనీసం రన్నింగో ఏదో ఒకటి ద్వారాగా పలానా గ్రామం నుంచి వచ్చిన పలానా వెంకటేశ్వరరావు గారు ఆ ఊరు నుంచి మండల స్థాయికి ఎదిగారు, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఎదిగారు, జిల్లా రాష్ట్ర స్థాయికి వెళ్ళారు, రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయికి వెళ్ళారు అంటారు. ఆ ఊరికి, ఆ గ్రామానికి పేరు వస్తుంది. కాబట్టి అలాంటి దృష్టిలో పెట్టుకుని స్పోర్ట్స్ కోటా అనేది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పెట్టడం జరిగింది. దానివల్ల ఏంటి, అతనికి చదువు అంత ప్రాధాన్యత లేకపోయినా, అంటే ఆ మూర ప్రాంతాల్లో అంత చదువు అప్గ్రేడ్ ఎడ్యుకేషన్ ఉండదు కాబట్టి అక్కడ ఈ స్పోర్ట్స్ ద్వారాగా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి పేరు తేగలడని చెప్పి స్పోర్ట్స్ కోటా అనేది పెడతారు. ఆ స్పోర్ట్స్ కోటాలో అతనికి ఎన్ని మార్కులని ఎలిజిబిలిటీ ఉంటుంది, ఆ స్పోర్ట్స్ కోటాలో ద్వారాగా ఆయన ఉద్యోగం చేసుకుంటూ ఈ రాష్ట్రానికి, ఈ గ్రామానికి, ఈ ప్రాంతానికి పేరు తెచ్చుకుంటుంటారు. అలాంటి స్పోర్ట్స్ కోటాల్లో ఇవాళ మీకు మనం చూపించారు. ఆ జీవోలో బ్రిడ్జ్ అని ఒకటి పెట్టారు. అంటే పేకాట ఆడుకునేవాడు కూడా మార్కులు ఉన్నాయంట. అంటే ఈ రాష్ట్రాన్ని ఎడదీసుకుపోతున్నారు. మీరు ఎడదీసుకుపోతున్నారు. ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తారు. మీరు చేతగాని అన్నీ చెప్పేశారు. జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడేమో, మన పార్టీలకు మనుగడ ఉండదన్న ఉద్దేశంతో అమలు కానీ ఆచరణ సాధ్యం అన్నీ కూడా ఏది అడిగితే అది చేసేయండి 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 అని చెప్పుకుంటూ పోయారు. ఇవాళ మీరు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేసిన అప్పు ఎంత ఈ రాష్ట్రానికి? మీరు ఈ 2 ఏళ్లలో చేసిన అప్పు ఎంత? 4,40,000 కోట్లు అప్పు చేశాడు. ఓ పక్కన రాజధాని అని చెప్తున్నారు. రేపు వర్షాకాలంలో రాజధాని ఎలాగుంటుందో మీరే చూస్తారు. రాజధానికి వ్యతిరేకత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి వ్యతిరేకత కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి వ్యతిరేకత కాదు. రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమరావతికి కానీ రాజధానికి కానీ వ్యతిరేకత కాదు. వాళ్ళు వ్యతిరేకత ఒక్కటే. ఇవాళ మావిగాన్ అన్న పేరుతో విజయవాడ, గుంటూరు, ఇవాళ ఏదైతే ఆ ప్రాంతం ఉందో మచిలీపట్నం పోర్ట్ ఉంది కాబట్టి ఈ ప్రాంతం అంతా డెవలప్ చేయండి మావిగాన్ లాగా. అమరావతి రాజధాని కూడా ఉంటుంది. దానికి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ కాంగ్రెస్ పార్టీ దానికి మీకు అండగా ఉంటుంది. దానికి కూడా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. మీరేం చెప్పారు? బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్, 2 రాజధానులు విడిపోయినప్పుడు 2024 వరకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉంటే మీరు తట్టాపుట్టా సర్చుకుని 2014లో వచ్చేశారు. ఇవాళ మీకు అమరావతి రాజధాని అని రాష్ట్రపతి గెజిట్లో అమెండ్మెంట్లో ఎప్పటి నుంచి ఇచ్చారండి? జూన్ 2 నుంచి రాజధాని ఇచ్చారు. 2024 నుంచి. 2014లో ఎందుకు ఇవ్వాలా? అంటే మీరు ముందు వచ్చేసారు. రాజధాని అంతా చూసుకుని అన్నీ చేసుకుని ఆ డబ్బులు ఏంటి అయ్యేంటి చూసుకుని రావాలి. మీరు 2014లో రాజధాని భూములు తీసుకున్నారు. 33,000 ఎకరాలు రాజధానిలో ఫ్లాట్లు ఇచ్చారు, భూములు ఇచ్చారు. మీరు ఇచ్చిన ఫ్లాట్లలో ఇప్పుడు ఎన్ని నివాస గృహాలు కట్టారో మీరు చెప్పండి. ఇవాళ మీరు పెద్ద పెద్ద కమిషనరేట్లు, డీజీపీ ఆఫీసులు, డిఐజీ ఆఫీసులు, లేకపోతే హైకోర్టు సముదాయాలు ఇవన్నీ కడుతున్నారు కదా. మీరు ఎవరైతే రాజధాని భూముల్లో
కమర్షియల్ ప్లాట్లు ఇచ్చారో ఆ కమర్షియల్ ప్లాట్లలో మీరు ప్రభుత్వమే ఏదైతే మీరు ఈ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయో ఆ కమర్షియల్ ప్లాట్లో వరల్డ్ బ్యాంక్తోనో మీరు తీసుకున్న అప్పుల్లోనో దానికి కూడా ఒక అప్పు తీసుకుని ఆ రాజధాని ఇచ్చిన రైతులు ఏదైతే కమర్షియల్ ప్లాట్లో ఇవాళ భవనాలు కట్టి అది గవర్నమెంట్ భవనాలుగా తీసుకునే వాళ్ళకి అద్దె ఏర్పాటు చేయండి. ఆ రైతులకు మీరు భూమి ఇచ్చినట్టుకు సంతోషంగా ఉంటారు. మీరు అన్నీ మానేసి పొద్దున్న లేచిన కాంచి రాత్రి పడుకునేదాకా జగన్మోహన్ రెడ్డి భజన తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎత్తుకోవటం తప్ప మీకు వేరే పనే లేదు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ప్రచారం మా కార్యకర్తలు మా వాళ్ళు చేయనవసరంలా. ఈ రాష్ట్రంలో కూటమి చేసే ప్రచారమే మాకు ఎక్కువైపోయింది. మీరు దయించి అలాగే చేయండి అని కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కాబట్టి ఇవాళ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలకి మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. అలాగే ఈ 2 సంవత్సరాలు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి మీరు ఏదైతే అభివృద్ధి చేశారో మేము అభివృద్ధికి ఏం వ్యతిరేకత కాదు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మీరు ఏదైనా అభివృద్ధి చేస్తే మేము మంచి అని చెప్తాం, మేము చెడని ఎప్పుడు చెప్పం. కానీ మీరు చెప్పుతుంది ఒక రకంగా ఉంటే జరుగుతుంది ఇంకో రకంగా ఉంది. అది మీకు తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అనేది కూడా చూసుకోమని ఒక అపోజిషన్ పార్టీగా ఒక అపోజిషన్ లీడర్గా మీకు సూచనలు ఇవ్వటం అనేది మా బాధ్యత. మేము గ్రామాల్లో తిరుగుతాం. మీకు రాజ్యాధికారం వచ్చింది, మీరు అధికారం అనేది ఒకటువంటి దాంట్లో ఉన్నారు. మేము అధికారం కోల్పోయి ఉన్నాం. మేము ప్రజల దగ్గరికి వెళ్ళటానికి కార్యకర్తల దగ్గరికి వెళ్ళటానికి మేము మా కార్యక్రమాలు చేపడతాం. కాబట్టి ప్రతి గ్రామంలో ఏం జరుగుతుందో మాకు తెలుస్తుంది. అది మేము ప్రభుత్వాల దృష్టికి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ఉంటాం. కానీ మీరు ఊరికినే ఏదో ఏదో మైకులు ఉన్నాయి కదా అని ఏదో నలుగురు మాట్లాడారని అంటే అయ్యే మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దాని గురించి మేము ఆలోచన చేయవలసిన అవసరం లేదు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రజల పక్షాన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల పక్షాన మీరు ఏదైతే చెప్పారో వాటి కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని మీ అందరి ద్వారాగా తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చారో మీరందరికీ నేను ఒకటే చెప్తున్నా, గతంలో జరిగినవన్నీ కూడా మర్చిపోండి. ఇవాళ భవిష్యత్తులో జరగబోయే అన్నీ కూడా ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారు ఉన్నారో మీరు చెప్పిందే రేపు జరుగుద్ది తప్ప ఎవడు చెప్పిందా కూడా జరగదని కూడా మీ అందరికీ నేను విన్నవించుకుంటూ, మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఉత్సాహాన్ని కానీ 4వ తారీఖు పెంటపాడులో జరిగినటువంటి ఆ ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమం కానీ అలాగే కైకాల్ సింగ్ గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో పార్టీలో ఉన్నటువంటి ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఆధ్వర్యంలో పెంటపాడులో 4వ తారీఖు జరిగిన ఆ కార్యక్రమం విజయవంతం విషయంలో కానీ అలాగే 5వ తారీఖు రోడ్ల మండల ప్రెసిడెంట్ బాపన్న గారు ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు మాజీ సర్పంచులు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం విషయంలో కానీ అలాగే ఈరోజు ఏదైతే 9వ తారీఖు ఒక రచ్చ జరగాలి, ఒకవేళ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో కార్యకర్తల యొక్క మనోభావాల్ని కార్యకర్తలే ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కాబట్టి ఈ రచ్చ వేదికలో మీరందరూ కూడా పాల్గొని మీ అందరు సూచనలు సలహాలు అన్నీ కూడా చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని మీ అందరి తరపున నేను మీ అందరికీ ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమం అంతా దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడి నుంచి మనం ర్యాలీగా మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళి ఆ రోడ్డు మీద బ్లాక్ బెలూన్లు ఎగరవేసి ఎవరింటికి వారికి వెళ్దాం. అలాగే 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క సూచనలు సలహాల మేరకు ఆయన ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 12వ తారీఖు ఉదయం భారీ ర్యాలీతోని భారీగా నిదర్శన కార్యక్రమాలు చేస్తాం. మీరందరూ కూడా పెద్ద మనసుతో ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా మీ చేతుల ద్వారాగా మీ అడుగుజాడల్లో దిగ్విజయం చేయాలని మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జగన్, జై
కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచిందన్నారు. కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి ప్రజలు మోసపోయామని బాధపడుతున్నారని అన్నారు. ప్రజలకు నిజాలు తెలపని వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. కూటమి అరాచకాలను కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. అదేవిధంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మట్టి మాఫియా అరాచకాలు రోజు రోజుకి పెచ్చిమీరుతున్నాయని మండిపడ్డారు. తాడేపల్లిగూడెంలో జరుగుతున్న అవినీతి రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. మరి ఈ రోజున 2 ఏళ్ల ఎన్నిపోటు పాలనకు నిరసనగా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమావేశం మన అధ్యక్షులు ఒడ్డే రఘురామ గారి నాయుడు గారి ఆధ్వర్యంలో మరి జరిగినందుకు ఎంతో సంతోషిస్తూ, అలాగే వేదికను అలంకరించినటువంటి మన ఇన్ఛార్జ్ ఒడ్డే రఘురామ గారికి, అలాగే గుండుమోగుల లాగు గారికి, అలాగే గుండుమోగుల బన్సుల్ గారికి, పెంటపాడు మండల ప్రెసిడెంట్ అయినటువంటి కైకాల శ్రీను గారికి, అలాగే రూరల్ మండల ప్రెసిడెంట్ అయినటువంటి బాపన్న గారికి, పట్టణ మహిళా అధ్యక్షురాలైనటువంటి మండా పద్మావతి గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన గారికి, అలాగే మానికొండ వెంకటేశ్వర కలిసేటి తాతారా గారికి, విజయరత్నం గారికి, అలాగే నాయకులు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రఘురామ్ గారికి, అలాగే నాగు గారికి, సీను గారికి, వీళ్ళందరూ ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ 2 సంవత్సరాల పాలన గురించి మాట్లాడుకోవాలంటే ఎంతసేపు మాట్లాడుకున్నా టైం వేస్ట్ తప్పించి వాళ్ళు చేసేది ఏముండదు. ఇంకా 3 సంవత్సరాలు కూడా వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు వెన్నుపోటు అనేదానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు ఉన్నాడంటే దానికి చంద్రబాబు నాయుడు. అది వేళ మనం చెప్పడం కాదు, ఇలా ఇంకొకటి చెప్పడం కాదు, వాళ్ళ మావే పిల్లనిచ్చిన మాంగానే చెప్పాడు. నన్ను వెన్నుపోటు పొడిచాడు, నేను సొంత బిడ్డలాగా చూశాను అతన్నే, నన్ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడు. అంచేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏది కూడా నెరవేర్చడం అనేటువంటిది చాలామందికి తెలుసు. కానీ ప్రజలు ఏంటంటే పాపం ఇన్నిసార్లు మోసం చేశారు కదా, ఈసారి నిజాయితీగా ఉండడము, ఏదో ఇన్ని ఇస్తానంటాడు, 6 హామీలు అన్నాడు, ఇవన్నీ అన్నాడు, ఒకసారి చూద్దాం, ఆఖరిసారి ఇది ఇస్తే చూద్దాం, ఇవ్వకపోతే మానేద్దామని ఉద్దేశంతో మళ్ళీ అందరికీ ఓటు వేయడం జరిగింది. సరే భగవంతుడు అనుకూలించాడు, అతను ముఖ్యమంత్రి అయ్యాడు. ఈవేళ 6 హామీల్లో ఆయన గుండెలపై చేసి చెప్పనండి ఎన్ని హామీలు నెరవేర్చినన్నది. సరే అదంతా వాళ్ళ రేపొద్దున నష్టపోయేది వాళ్ళే, రేపొద్దున ఓడిపోయేది వాళ్ళే. కానీ ఇక్కడికి ఇచ్చేసిన మన కార్యకర్తలందరికీ నేను హృదయపూర్వకంగా చెప్పేది ఏంటంటే, మనందరం కష్టపడి ఈవేళ కార్యకర్తల మీటింగ్ పెడతామంటే 50 మంది వచ్చేవారు మన పార్టీకి. ఈవేళ రఘురామ్ గారు వచ్చిన తర్వాత కార్యకర్తల మీటింగ్ అంటే 500 మంది 600 మంది వస్తున్నారు. దానికి ఉండే పరిస్థితి ఏంటంటే రఘురామ్ నాయుడు గారు ఉన్నటువంటి నిజాయితీ, చిత్తశుద్ధి. మనందరం కూడా అలాగే కష్టపడి ఒక కార్యకర్తను తీసుకొచ్చి, ఒక నాయకుడు 10 మంది నాయకులు తీసుకొచ్చి మనందరం కష్టపడి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంతో బలోపేతం చేసి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. కార్యకర్తలకి సమావేశానికి విచ్చేసినటువంటి ఇది రాజకీయ కార్యకర్తల సమావేశం. నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు రాజకీయం అంటే ఒక బాధ్యత. ఈ సమాజంలో ఎన్నో కులాలు, ఎన్నో గోత్రాలు, ఎన్నో మతాలు. రాజకీయాల్లో ఒక వ్యక్తి తిరుగుతున్నాడంటే ఎంతోమంది ఆయన దగ్గరికి వెళ్తే పని అవుద్ది, ఈయన దగ్గరికి వెళ్తే పని అవుద్ది, ఈవిడ దగ్గరికి వెళ్తే పని అవుద్దని ఎంతో ఆశతో మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఇవాళ రాజకీయ నాయకులుగా మనం ప్రజల్లో తిరుగుతున్నాం అంటే అది పూర్వజన్మ సుకృతం. లక్షల మంది ఉంటారు, వేల మంది ఉంటారు. దాంట్లో ఒక 400 మందో 500 మందో ఈ నియోజకవర్గానికి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉంటారు. నేను మీ అందరినీ కోరేది ఒకటే, భవిష్యత్తులో ఏ విషయమైనా సరే బాధ్యతగా
ఆలోచించి బాధ్యతగా వాళ్ళు వచ్చిన పని ఆలోచన చేసి దాన్ని పరిష్కరిస్తే భవిష్యత్తులో వాళ్ళు ఇచ్చే దీవెనలే మనల్ని ముందుకు నడిపిస్తారని మీ అందరికీ ముందుగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ తాడేపల్లిగూడెంలో చిత్ర విచిత్రమైన రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. ఇవాళ కర్చీఫ్లు అందించిన వాళ్ళు కూడా రాజకీయ నాయకులు అయిపోతారు ఈ తాడేపల్లిగూడెంలో. ఆ చరిత్ర ఉంది. మహానుభావుడు ఈల ఆంజనేయులు గారు, మూర్తిరాజు గారు, ఎర్రా నారాయణ స్వామి గారు, బోళ్ళ బులిరామయ్య గారు, ఇటువంటి ఇత్యాదులు ఈ తాడేపల్లిగూడెంకి ఒక చరిత్ర ఉంది. ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఈ తాడేపల్లిగూడెం అంటే ఒక ఆర్థిక రాజధాని. ఎక్కడెక్కడి నుంచో వస్తారు వ్యాపారం చేస్తాకి. ఈ టౌన్ క్షేమంగా ఉండాలి, ఈ నియోజకవర్గం క్షేమంగా ఉండాలని, అలాగే ఇంకో ఆయన పేరు మర్చిపోయిన ఈల సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా అసాంఘిక శక్తుల్ని తాడేపల్లిగూడెం దరిదాపుల లోపలికి రాకుండా కూడా, దట్ మీన్స్ కొట్టు సత్యనారాయణ గారు కూడా. అయితే ఇవాళ పరిస్థితి ఎలా ఉంది? కాశీ నుంచి కన్యాకుమారి వరకు మనం చూసుకుంటే ఈ భారతదేశంలో ఏ నాయకుడు, ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ, ఏ ఎమ్మెల్సీ అలా ఈ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అన్నాడు. ఏమన్నాడు? నేను అవినీతితోనే అభివృద్ధి చేస్తాను, నేను అవినీతి పరుణ్ణే, సిగ్గు లేకుండా చెప్తున్నాను అన్నాడు. నిన్న రోడ్ల మండలం అంట, ముగ్గురికి అమ్మవారు, కులం గురించి అంటాను అనుకోకండి, దాంట్లో ఒక రాజు నెట్టారు, ఒక కాపు నెట్టారు. ఇలాగ పెంటపాడు నుంచి ఒక నలుగురు మాట్లాడారు. నేను ఎప్పుడు చూడాల, నా 50 సంవత్సరాల రాజకీయం వాళ్ళని ఎప్పుడు డయాసుల మీద మరి ప్రెస్ మీట్లు మాట్లాడతాం గట్రా నేనేం చూడాలని. ఏదో మాట్లాడుతున్నాడు. ఒకడైతే ధర్మేంద్ర అంట, ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేస్తున్నాడు, ఎవరన్నా మన పేరు నాని గారి గురించి మాట్లాడుతున్నాడు, మన ఈయన ఇంకో నాని గారు మన ఆయన గురించి మాట్లాడేస్తున్నాడు. నాకు అర్థం అవ్వలా. ఏంటంటే వీళ్ళకు మైక్ ఇచ్చారు, ఆ మైక్ ఇచ్చుకుని మనం ఏదో మాట్లాడేయాలి అంతే తప్ప వాస్తవం ఏం జరుగుతుంది, ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఏ స్థాయికి వెళ్తుంది, ఎంతమంది కలిసి రోజు ఈ ఊరిని పంచుకుంటున్నారు. నేను జనసేన కార్యకర్తలు మాట్లాడితే చెప్పా, మీరు ఏదన్నా ప్రెస్ మీట్ మాట్లాడితే మీ నాయకుడి పరిస్థితి ఏంటో రేపొద్దున ఒక్కసారి ఆలోచించుకుని మాట్లాడండి అని చెప్పా. ఈ ఎమ్మెల్యే మాతో పాటు పుట్టాడు, మాతో పాటు తిరిగాడు, మాకు స్నేహితుడే, కానీ ఏం జరుగుతున్నాయి అన్నది గుర్తించుకోగలగాలి. మనం ఏం చేస్తున్నాం అన్నది గలగాలి. ఒక 1.5 year కింద ప్రెస్ మీట్ పెట్టుకున్నాను నేను ఇంటికాడ. ఈ లోపల ఎవరో వచ్చి ఏమన్నా ఒక 20 లక్షలు లాగేశారంటే ఈ ఎమ్మెల్యేకి తెలిసి అందరి డబ్బులు ఇప్పించేశాడంటే అన్నారు. కార్యకర్తలు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ప్రశ్నిస్తున్నామని అన్నారు. ప్రజల కోసం, అక్క చెల్లెమ్మలు, రైతులు, యువత కోసం పోరాటం చేస్తామన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని కూటమి నాయకులు గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, ప్రజాపాలన చేయండి, అంతేకాని బురద చల్లే కార్యక్రమాలు చేయవద్దని హితవు పలికారు. స్పోర్ట్స్ కోటా ద్వారా నిరుద్యోగులు కడుపు కొట్టారని, బ్రిడ్జి ఆటగాళ్లకే డిఎస్సి పోస్టింగ్లు ఇచ్చారని, రాష్ట్రం ఎక్కడికి పోతుందని ప్రజలు భయపడుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు గొర్రెల శ్రీనివాస్, గుండుబోంగుల బొలుసలరావు, గుండుబోగుల నాగు, పట్టణ మహిళా అధ్యక్షురాలు మండ పద్మావతి, మాకరాజ్ సతీష్, కైగల శ్రీనివాస్, కునుకు పుల్లయ్య, చల్లా కుమారస్వామి, చల్లా లింగమూర్తి, రెడ్డి సూరిబాబు, ముదుగునపాడుకు చెందిన మహిళ మల్లేశ్వరి, సంపత్రావు కృష్ణారావు, దేవరశెట్టి రాంబాబు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. AV9 టీవీ న్యూస్ తాడేపల్లిగూడెం.